యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు షర్మిల. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు మొదలుపెట్టిందే చంద్రబాబు అంటూ మండిపడ్డారు. నేను అన్నారట 1,00,000 కోట్ల అవినీతి జరిగితే కనీసం 1 రూపాయిను స్వాధీనం చేసుకున్నారా అని చంద్రబాబు గారు నిలదీశారట. ఇంటికి నిప్పు పెట్టి మంట మంట నడిచినట్టు అసలు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని అబద్ధపు ఆరోపణలు మొదలుపెట్టిందే చంద్రబాబు గారు. ఆ విషయము అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మైసూరారెడ్డి గారిని అడిగితే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చాలా వివరంగా చెబుతారు. రాజశేఖర రెడ్డి గారు పాపం చనిపోయారు అని ఇంగితం కూడా లేకుండా చంద్రబాబు గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని అబద్ధపు ఆరోపణలు చేసి ఆయన పేరుని ఎఫ్ఐఆర్లు చేర్పించి ఆయన కొడుకు మీద కేసు పెట్టడంలో చంద్రబాబు గారు కూడా ఈ కాంగ్రెస్ తో కుమ్మక్కై కుట్రలు పని వీళ్ళ పార్టీ కూడా వెళ్ళి కేసులు పెట్టండి. అబద్ధపు ఆరోపణలు మొదలు పెట్టింది కాక ఇప్పుడు చంద్రబాబు గారు అంటారు 1 రూపాయి కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు అని అడుగుతున్నారు. చంద్రబాబు గారు సమాధానం చెప్తున్నాము వినండి. 1 రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక 1 రూపాయి కూడా ఎవరు స్వాధీనం చేసుకోలేరు. వినబడిన చంద్రబాబు గారు మళ్ళీ చెప్పమంటారా? 1 రూపాయి కూడా అవినీతి జరగలేదు కనుక 1 రూపాయి కూడా ఎవరు స్వాధీనం చేసుకోలేరు. నిజానికి చంద్రబాబు గారు గింజుకుంటున్నది అవినీతి జరిగిందని కాదు. 16 నెలలుగా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినా కూడా ఇంతవరకు ప్రజల గుండెల్లో ఆయన మీదున్న అభిమానము చెక్కు చెదరలేదని పొద్దున లేచి మొదలుకొని రాత్రి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తారు. రాత్రి కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా తలుచుకుంటూనే ఉంటారు. చంద్రబాబుకు ఆత్మ, ఆ వెన్నుపోటు ఆత్మకు గౌరవం ఉందంటే ఎవరైనా నమ్ముతారా అంటూ షర్మిల దుయ్యబట్టారు.